అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ శ్రీగుట్ట పరమశివ దివ్య శరణ పాదపదం నమస్కరిస్తూ మీ అందరి హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశిత చైతన్య స్వరూపుడ పరమాత్మ నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రేత బంధువులారా, ఈరోజు 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. గుహ్యం అంటే రహస్యమైంది, పవిత్రమైంది. ఈ రహస్యమైన జ్ఞానం గురించి చెప్తుంటే 3వ శ్లోకం చెప్తుండు, అశ్రద్ధాన పురుష ధర్మశ్చ పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అశ్రద్ధ అంటే శ్రద్ధ లేకుండా, విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, పురుషుడు అంటే జీవుడు ధర్మరహస్యం గురించి చెప్తుంటే వినలేక, అప్రాప్యమాం, ప్రాప్తి అంటే పొందటం, అప్రాప్తి నన్ను పొందలేక మరణ మార్గంలో పుట్టుడు సచ్చుడు జనన మార్గంలో లంపటంలోనే దిగిపోతారు, కానీ నన్ను ఎప్పుడు పొందలేడు అని చెప్తుండు 3వ అధ్యాయంలో. కాబట్టి మై అధ్యక్షేన సూయతే శరాచరం. మై అధ్యక్ష అంటే నా పర్యవేక్షణలో స్థావర జంగమాత్మ అంతా కూడా ఏదో ఆ కారణంతోనే జగత్ పనిచేస్తుంది. కాబట్టి కొంతమంది నన్ను ఏం చేస్తుండ్రు, అభజానంతి మామూఢ మనసు తనుమాశ్రిత పరం భావమజానంత మమ భూత మహేశ్వర. కొంతమంది అవజానంటే అవమానిస్తారు, మూఢుడు. నేను ఒక సామాన్య మానవుల్లాగా, అందరి మనుషుల్లాగా ఉంటారు కాబట్టి సత్వగుణం రజోగుణం సగు గుణాతీత స్థితికి పోయినట్టుంట నన్ను అవమానిస్తూ మూఢుడు అంటే నా యొక్క మాయకు అతీతమైనటువంటి వాడు. కాబట్టి నేను నా మాయతో ఉన్నటువంటి ప్రపంచంలో మాయవాదులు నన్ను తెలుసుకోలేరు అని చెప్తుండు. కాబట్టి ఇక్కడ ఎవరైతే నాకేమేయాలి, ఏం అవసరం లేదు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. పత్రమైన, పుష్పమైన, ఫలమైన, నీటినైనా అంతరంగిక మానసిక సుకుమాంజులు అంటే నీలో హృదయంలో వికాసం చెంది హృదయంలో ఇలాంటి కల్మషం లేకుండా ఉంటక మానసిక సుకుమాంజులు నిష్కపట హృదయం నిస్వార్థ శివత సమర్పిస్తారో అష్నామి ప్రియతాత్మను అంగీకరించి వాళ్ళకు ప్రీతి పొంది వాళ్లకు అహం యోగక్షేమం వహాయం, యోగక్షేమాన్ని వాళ్ళను చూసుకుంటా. మంచి చెడ్డలు నేనే జిమ్మదారు, ఎందుకంటే నన్ను నమ్ముకున్నారు కాబట్టి, నేను తప్ప ఇంకొకరు లేరు కాబట్టి నన్ను పూర్తిగా నమ్మినప్పుడు వాళ్ళ యోగక్షేమాలు నేను ఎల్లప్పుడూ చూస్తుంటాను. అది ఎటువంటి వాళ్ళకి క్షీప్రం భవతి ధర్మాత. క్షీప్రం అంటే అతి తొందరగా ధర్మబుద్ధి గారు వచ్చారు. శాశ్వత శాంతిని కలిసి శాశ్వతమైన శాశ్వత కౌంతేయో కుంతిపుత్రం ప్రతిజానికి ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా, నమ్మి భక్త ప్రణక్షతి. నన్ను నమ్మినటువంటి భక్తులు స్త్రీ అయినా వైశ్యులైనా శూద్రులైనా ఎవరైనా కానీ భక్తులైనా అందరూ కూడా నాకు ప్రీతిపరచు. అందరిలో ఉన్న జీవాత్మ కాబట్టి నన్ను సంపూర్ణంగా సరెండర్ అయిపోతే నేను వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తానని చెప్పి భగవంతుడు వాగ్దానం ఇచ్చింది. కాబట్టి మీరందరూ కూడా నమ్ముకొని ఈ యొక్క మార్గశిర మాసమే భగవత్ స్వరూపం కాబట్టి భగవంతుని విషయాలు వింటే మీ పాపాలని దొలిపోతాయి. హరి ఓం తత్సత్ పరం బ్రహ్మ.